జీడి తోటలోకి జీడిపప్పు తోట ఉంటదిగా! జీడి తోట అంటాం మేము. ఆ జీడి తోటలోకి తీసుకెళ్ళి జీడి గింజలేరిచ్చి బాగా జీడి గింజలేరిచ్చి అయి తీయడం అయిపోయిన తర్వాత అన్నం బాగా కలిపి పచ్చడేసి అందరికి చేతుల్లో పెట్టేదనమాట. అసలు మనం వేస్ట్ చేత్తామా? అసలే ఏంటది సీజన్‌లో ఫస్ట్ దొరికే మామిడికాయల చట్నీ, మామిడికాయ పప్పు ఎంత ఇష్టంగా తింటాం. మళ్ళీ వేస్ట్ అన్న మాట మన దగ్గరకొత్తదా? అసలే మనమెవరు? నాన్ వెజ్ అన్న ఫ్యాన్సు. నాన్ వెజ్ అన్న వీడియోస్ చూసి చూసి ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ చవక, చవక, చవక అనడం అలవాటయిపోయింది నాకు గూడా. ఇప్పుడు పోపు పెట్టిన తర్వాత గిన్నుంది గదా! ఆ గిన్నెని ఊకే మూత పెట్టడం, తీయడం జేస్తుంది మా అమ్మ. ఎందుకంటే అది రూ. 80కి కొనుక్కొచ్చింది. హాయ్ ఫ్రెండ్స్! అందరికీ నమస్తే. అందరెలా ఉన్నారు? బావున్నారా? నేనైతే బావున్నానండి. ఈరోజైతే మా అమ్మ ఇంట్లో కొత్త మామిడికాయ తొక్కు పచ్చడి చేస్తుంది. మామిడికాయ తొక్కు పచ్చడి. అది ఎలా చేస్తుందో అయితే చూద్దాం. ఈ వీడియో అయితే మార్నింగ్ 6:30కనమాట పొద్దున్నే. మా అమ్మ అయితే ఫస్ట్ మామిడికాయలు క్లీన్ చేసుకుంటుంది. ఈ కాయలైతే మా ఊరి దగ్గరలో తోటలో చెట్టుకి కాస్తే అవి మా నాన్న తెచ్చారు. వాటికి కొంచెం మంగుంది. చాకుతో గీరేసి శుభ్రంగా కడుక్కుంటే చట్నీకి బావుంటాయి. పొద్దున్నే మా నాన్న డ్యూటీ అనమాట. ఫస్ట్ లెగంగానే పేడ తీయడం, గేదెలు కడగడం, పాలు తీయడం ఇదే పని జేస్తారు. 7 వరకు సరిపోతది మా నాన్నకి. మా నాన్న ఆ గేదెల పని జూసుకొని ఇంట్లోకొచ్చేసరికే మా అమ్మ గిన్నెలు కడిగి, బట్టలు ఉతికి, అన్నం కూరొండి అన్నీ రెడీగా చేసి పెట్టేస్తదనమాట. 7:30, 8 కల్లా అన్నం తినేయాల్సిందే. మా చిన్నప్పుడైతే అసలెప్పుడు టిఫిన్ జేయడం అయ్యి ఇయ్యి ఏం తెలీదు. ఇట్లనే మా అమ్మ ఏ కూర జేత్తే ఆ కూర పొద్దున్నే లెగడం, అన్నం తినడం, బాక్స్ కట్టుకొని ఎళ్ళడమే. కూరతోనే అన్నం తినడం. టిఫిన్ లేదు, ఏం లేదు. కూరొండితే కూర, పచ్చడైతే పచ్చడి. ఏదైనా ఒకటే అనమాట. ఒక రోజులో ఒకటే కూర. మా అమ్మ అయితే ఇప్పుడు మామిడికాయ పచ్చడి చేస్తుంటే నాకైతే మా చిన్నప్పుడు గుర్తొస్తుందబ్బా! చిన్నప్పుడు మా అమ్మ మామిడికాయ పచ్చడి గానీ, టమాటా పచ్చడి, లేకపోతే గోంగూర పచ్చడి ఇయన్నీ ఏదైనా ఒక పచ్చడి చేసుకొని పెద్ద క్యాన్ నిండా అన్నం కట్టుకొని, పచ్చడేసుకొని ఎళ్లి జీడి తోటలోకి జీడిపప్పు తోట ఉంటదిగా! జీడి తోట అంటాం మేము. ఆ జీడి తోటలోకి తీసుకెళ్ళి జీడి గింజలేరిచ్చి బాగా జీడి గింజలేరిచ్చి అయి తీయడం అయిపోయిన తర్వాత అన్నం బాగా కలిపి పచ్చడేసి అందరికి చేతుల్లో పెట్టేదనమాట. ఈ మామిడి తొక్కు పచ్చడికైతే ముందు మామిడికాయలు కడిగి కట్ చేసుకొని అయి రోట్లో ఏసి కచ్చా పచ్చాగా తొక్కుకోవాలి. అయి నలిగిన తర్వాత పక్కకు తీసుకొని రోట్లోనే మళ్ళీ కొన్ని ఎల్లిపాయలు, ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు ఏసి నూరుకోవాలి. మామిడికాయ పచ్చడిలో ఆవపిండి, మెంతిపిండి వేస్తే టేస్ట్ బావుంటది. ఈ పచ్చడైతే ఒక్కసారి ట్రై చేయండి మీరు గూడా. రోట్లోనే కలపాలి బావుంటది టేస్టు. ఇప్పుడు మా అమ్మ చూపిచ్చేలాగా ట్రై చేయండి. పచ్చడైతే సూపర్ అంటే సూపర్ నెక్స్ట్ లెవెల్ ఒస్తది. ముద్దపప్పుతో తింటే ఇంకేం లేదు అదిరిపోద్ది. నెయ్యి తినే వాళ్ళకైతే నెయ్యేసుకొని తింటే బావుంటది. నేనైతే నెయ్యి తినను. ఉత్తి పచ్చడి తింటా, పప్పు తింటా గానీ నెయ్యి మాత్రం తినలేను. ఎల్లిపాయలు, మెంతిపిండి, ఆవపిండి, ఉప్పు ఏసి మంచి కచ్చా పచ్చాగా తొక్కింది. వాటిలిని ఎక్కువ నలగనివ్వకుండా. తర్వాతయితే కారం పోస్తుందిక్కడ. కారం ఏసి గూడా ఎక్కువ నూరేయొద్దు. కారం ఏసి గూడా అది కలిపి మామిడికాయ ముక్కలేయడమే. మనం తొక్కి పక్కన బెట్టుకున్న ఆ మామిడి తొక్కు తీసుకొచ్చి రోట్లో ఏసే కలపాలి రోట్లోనే పచ్చడి. ఇక్కడ మామిడికాయలైతే మా అమ్మ చిన్న రసం కాయలు తీసుకుంది. అయ్యే పెద్ద రసం కాయలైనా, ఇంకా వేరే ఏయైనా నాటుకాయలైనా అయితే వాటరొస్తాయి ఆటిల్లోంచి. ఆ వాటర్ మొత్తం పిండేసి హ్మ్. ఇట్లా తొక్కు పచ్చడి కలుపుకోవాలి. వాటర్‌తో కలిపితే చట్నీ పాడైపోతది తొందరగా. మళ్ళీ వాటర్ గూడా వేస్ట్ చేయొద్దు. మామిడికాయలోంచొచ్చిన వాటరు అది పప్పులో పోస్తే మామిడికాయ పప్పు అయితది. మనకి మామిడికాయలొచ్చిన వాటర్ వేస్ట్ గాకుండా గూడా ఉంటది. అసలు మనం వేస్ట్ చేత్తామా? అసలే ఏంటది సీజన్‌లో ఫస్ట్ దొరికే మామిడికాయల చట్నీ, మామిడికాయ పప్పు ఎంత ఇష్టంగా తింటాం. మళ్ళీ వేస్ట్ అన్న మాట మన దగ్గరకొత్తదా? అసలే మనమెవరు? నాన్ వెజ్ అన్న ఫ్యాన్సు. నాన్ వెజ్ అన్న వీడియోస్ చూసి చూసి ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ చవక, చవక, చవక అనడం అలవాటయిపోయింది నాకు గూడా. ఏదైనా మా అమ్మ అయితే పచ్చళ్ళు సూపర్ జేస్తది. మొన్న చిక్కుడు గింజల కారం జేసింది. చిక్కుడిత్తుల కారం అయితే అబ్బా! సూపర్ అంటే సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్టు.
మొత్తం నేను అక్కడే ఉండి వారం రోజులు అదే పచ్చడేసుకొని తిని అయిపోయిన తర్వాత వచ్చా ఇంటికి. ఇంకా వంకాయ కారం చేసింది. వంకాయ కారం కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. ఇప్పుడైతే మామిడికాయ పచ్చడి చేస్తుంది. మామిడికాయ పచ్చడి చూస్తుంటే నాకైతే నాలుక లబలబలాడుతుంది గానీ, లబలబలాడినా, గుబగుబలాడినా ఇంట్లోనే. మా అమ్మ ఎక్కడో ఉంది. నేనెక్కడో ఉన్నా. ఇదైతే మా అమ్మ చేతి వంట అనమాట. మా అమ్మ నా కోసం వీడియో తీసి పంపించింది. ఇంకా మామిడికాయ సీజన్ వచ్చేసిందిగా. ఎండుమిర్చి కారం పంపిస్తది. పొడి కారం కూరల్లోకి. ఇంకా మామిడికాయ పచ్చడి, ఊరగాయ కారం అంటాం మేము. ఊరగాయ కారం చేసి పంపిస్తది. అన్నీ, అన్నీ అక్కడ ఏం దొరుకుతాయో, పల్లెటూరులో ఏం దొరుకుతాయో అన్నీ మూటలు మూటలు కట్టి పంపిస్తారు. ఏదైనా అమ్మ, నాన్న ఉన్న ప్రేమ ఎవ్వరికీ ఉండదబ్బా! మా నాన్నకైతే ఏ పచ్చళ్ళు చేయని, ఏం చేయని మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ కారం ఇష్టమైనయి. ఇంకా పచ్చి పులుసు, మటన్ పెట్టినా ఇష్టం ఉండదు గానీ, పచ్చి పులుసు, కోడిగుడ్డట్టేత్తే చాలు ఇంకా ఆ రోజు ఇష్టంగా తింటారు. ఈ వీడియో అయితే మా అమ్మ తీసి పంపించింది గాబట్టి, ఈ వీడియోలో మా నాన్న కూడా ఉన్నారు గాబట్టి పాలు తీసుకుంటా మా అమ్మ, నాన్న గురించయితే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నా. ఈ తొక్కుడు పచ్చడి రోట్లో తొక్కితేనే బావుంటది. కొంతమంది ఏ చట్నీలైనా సరే మిక్సీలో ఏసి పడతారు గదా! మిక్సీలో ఏసి పడితే గూజు గూజు గుజ్జున పువ్వు అయినట్టయితాయి. అస్సలు బాగోవు. రోట్లో చట్నీలే టేస్టుంటాయి. రోటి పచ్చళ్ళే టేస్ట్‌గుంటాయి. ఈ తొక్కుడు పచ్చడైతే కంపల్సరీగా రోట్లోనే చేయాలి. అప్పుడే టేస్ట్ దానికొస్తది. ఒకసారి మా అమ్మ చూపిచ్చినలాగా ట్రై చేయండి. కచ్చా పచ్చాగా పచ్చడి నూరుకున్న తర్వాత దీన్ని పోపు పెట్టుకుందాం. పోపులో అయితే మినపప్పు, ఆవాలు, శనగపప్పు అన్నీ వేసి పోపు దినుసులేసి, ఎండుమిర్చేసి మంచిగా ఫ్రై చేసుకొని ఈ పచ్చడిలో పోసేయడమే. కలిపి ఇప్పుడు తినే కంటే ఈవినింగ్ గానీ, రేపు మార్నింగ్ తింటే బావుంటది. ఇంకా కొంచెం ఆగి పచ్చడి టేస్ట్ బావుంటది. కానీ మనం ఆగుతాం. అప్పటిదాకా అయితే ఆగం. పచ్చడి చెయ్యంగానే ఏ పచ్చడైనా ఉడుకుడుకన్నంలో నెయ్యేసుకొని తినేవాళ్ళు నెయ్యి. పచ్చడేసుకొని ముందు లాగిచ్చేయాల్సిందే అన్నం అయితే. ఇప్పుడు చూడండి నెక్స్ట్ మా అమ్మ ఇంకొక పచ్చడి తీసిన గిన్నె చూపించడానికి ఓ మూత పెట్టి తీస్తా ఉంది. మనం ఎవరమైనా అంతే ఆడోళ్ళం. ఏదైనా చిన్న వస్తువు తెచ్చినా దాన్ని పక్కనోళ్ళకి చూపియ్య, ఎదురోళ్ళకి చూపియ్య, ముందోళ్ళకి చూపియ్య ఇట్లనే చేస్తుంటాం గదా! మనం పచ్చడిలో పసుపేసుకోలేదు గాబట్టి పోపులో పసుపేసేసి పోపు పెట్టేసుకోవడమే. ఇప్పుడు పోపు పెట్టిన తర్వాత గిన్నుంది గదా! ఆ గిన్నెని ఊకే మూత పెట్టడం, తీయడం చేస్తుంది మా అమ్మ. ఎందుకంటే అది రూ. 80కి కొనుక్కొచ్చింది బజార్‌కెళ్ళినప్పుడు. ఇప్పుడు ఆ గిన్నె చూపిచ్చడానికి ఆ గిన్నెలో పచ్చడి పెట్టి మూత పెట్టడం, తీయడం చేత్తుందనమాట. అంతే కదమ్మా! ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎవరెవరు కొత్త మామిడికాయ ఈ సీజన్‌లో తిన్నారు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండబ్బా! మన సిరక్క ఛానల్‌ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన సిరక్క ఛానల్‌ని సపోర్ట్ చేయండబ్బా!